రీసెంట్గా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సాధారణంగా దేశాల బార్డర్లో సైనికులు పోరాడతారు. కానీ మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో మన రైతులు అండ్ బంగ్లాదేశ్ రైతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ వెస్ట్ బెంగాల్లోని మాల్డా అనే ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతం బంగ్లాదేశ్ బార్డర్కి చాలా దగ్గరలో ఉంటుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. క్లాషెస్ బ్రోక్అవుట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫార్మర్స్ ఇన్ మాల్డా సుఖ్దేవ్పూర్. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, మన భారతీయ రైతులు వాళ్ళ పని వాళ్ళు పీస్ఫుల్గా చేసుకుంటున్నప్పుడు సడన్గా బంగ్లాదేశ్కి చెందిన కొంతమంది రైతులు మన ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయి మన రైతులు పండించిన పంటల్ని దొంగతనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని మన భారతీయ రైతులు బంగ్లాదేశ్ రైతులకు వార్నింగ్ ఇచ్చారు, బెదిరించారు. అయినా కూడా వాళ్ళు మారకపోయేసరికి మన భారతీయ రైతులు అండ్ పంటని దొంగతనం చేసే ఈ బంగ్లాదేశ్ రైతుల మధ్య పెద్ద గొడవే మొదలైంది. వీళ్ళు కర్రలతో కొట్టుకున్నారు, ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్నారు. ఈ ఇన్సిడెంట్లో కొంతమంది బంగ్లాదేశీ రైతులు అండ్ మన రైతులు కూడా గాయపడ్డారు. ఇలాంటివి జరగడానికి కారణం ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక ప్రాపర్ బార్డర్ ఫెన్సింగ్ అనేది లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చాలా పెద్దది. మనకు చైనాకి ఇతర దేశాలకి ఉన్న బార్డర్ కంటే బంగ్లాదేశ్తో ఉన్న బార్డర్ చాలా పెద్దది. కాబట్టి ఈ కంప్లీట్ బార్డర్ గుండా 24 గంటలు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఉంచలేము. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ బంగ్లాదేశీ వాళ్ళు ఇల్లీగల్గా మన ఇండియాలోకి వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ బంగ్లాదేశీ రైతులు మన ఇండియాలోకి ఎంటర్ అయి మన రైతులు పండించిన పంటల్ని దొంగతనం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి మన ఇండియా అంటే పడదు. ఇప్పుడు అక్కడి రైతులు మన రైతుల పైన చేస్తున్న దాడులను చూస్తుంటే అక్కడి ప్రజలు కూడా మన ఇండియాను హేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి వాళ్లకు మనం రీసెంట్గా లక్షల టన్నుల బియ్యాన్ని పంపించాం. మా దేశంలో తినడానికి తిండి లేదని ఈ అమెరికన్ పెంపుడు మనిషి అయిన మొహమ్మద్ యూనస్ మోడీ గారిని బతిమలాడుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్లకు లక్షల టన్నుల బియ్యాన్ని పంపింది. దానికి బదులుగా వీళ్ళు మన రైతులపైనే దాడులు చేస్తున్నారు. అందుకే అన్నిసార్లు మంచోడిగా ఉండడం కూడా అంత మంచిది కాదు. ఈ కాలంలో మంచి మనసు కలిగి ఉండడం ఒక వీక్నెస్. అయితే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఈ మాల్డా ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే, మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే ఇదిగో ఈ ప్రాంతంలో మాల్డా ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదేంటి బ్రో ఇండియా బంగ్లాదేశ్ మధ్య బార్డర్ ఫెన్సింగ్ ఎందుకు లేదు అని. ఎందుకంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య దాదాపు 4100 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ మొత్తం ఏరియాలో బార్డర్ ఫెన్సింగ్ వేయడం చాలా కష్టమైన పని. ఎస్పెషల్లీ మనం వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్కి అండ్ బంగ్లాదేశ్కి మధ్య దాదాపు 2200 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అంత పెద్ద ఏరియాలో బార్డర్ ఫెన్సింగ్ వేయడం చాలా కష్టంగా మారుతుంది. అలా ఎందుకు అంటే, ఈ ప్రాంతంలో నదులు ఎక్కువగా ఉన్నాయి అండ్ అక్కడి ప్రాంతాలు కూడా కొండలతో ఎత్తు పల్లాలతో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఫెన్సింగ్ వేయడం కష్టంగా మారింది. దీన్నే ఆసరాగా చేసుకుని చాలామంది స్మగ్లర్లు, ఉగ్రవాదులు అండ్ ఇల్లీగల్గా మన దేశంలోకి వచ్చే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. స్మగ్లర్లకు కూడా ఈ మాల్డా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి చాలా అనువైన ప్లేస్. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, BSF జవాన్ రెపెల్ అటాక్ బై బంగ్లాదేశ్ స్మగ్లర్స్ ఇన్ బెంగాల్ మాల్డా. మన బార్డర్ సెక్యూరిటీ జవాన్లు బంగ్లాదేశ్ స్మగ్లర్లు మాల్డా దగ్గర చేయబోయే అతిపెద్ద అటాక్ను ఆపారు. ఈ మాల్డా బార్డర్ ఇష్యూస్ గురించి తరచుగా న్యూస్లో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో మన భారత ప్రభుత్వం ఎలాగైనా సరే ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఫెన్సింగ్ వేయడం వల్ల చాలామంది మా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫెన్సింగ్ పని జరగకుండా ఆపింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన దేశ బార్డర్స్ విషయంలో గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. చైనాకు మనకు ఉన్న గొడవలు కంప్లీట్ డిఫరెంట్. కానీ అట్లీస్ట్ బంగ్లాదేశ్తో అయినా బార్డర్ ఇష్యూస్ లేకుండా మన బార్డర్లో భారీ ఫెన్సింగ్ వేసి ఎక్కువ మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఆల్వేస్ అక్కడ యాక్టివ్ ఉండేలా చేయాలి. ఎందుకంటే రాను రాను ఈ బంగ్లాదేశ్ అండ్ ఆ దేశం నుంచి వచ్చే ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన దేశానికి పెద్ద తలనొప్పిగా మారబోతున్నారు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలోకి వచ్చి మన దేశంలో ఎక్కువగా క్రైమ్లు చేస్తున్నారు. మన దేశంలో జరిగే చాలా వరకు క్రైమ్ల వెనకాల వీళ్ళే ఉంటారు. ఈవెన్ రీసెంట్గా మీరంతా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్పై తన ఇంట్లో జరిగిన అటాక్ గురించి వినే ఉంటారు. ఒక దొంగ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయి సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేశాడు. ఇప్పుడు పోలీసులు రివీల్ చేస్తున్న విషయం ఏమిటంటే, ఈ సైఫ్ అలీ ఖాన్ని అటాక్ చేసిన వ్యక్తి పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్. వీడు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా మన ఇండియాకు వచ్చినవాడు. వీడు గత 10 సంవత్సరాల నుంచి మన ఇండియాలోనే ఇల్లీగల్గా ఉంటున్నాడు. కేవలం వీడు ఒక్కడే కాదు,
ఇలాంటి చాలామంది బంగ్లాదేశీ క్రిమినల్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇల్లీగల్గా ఇక్కడే ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్ని చేస్తున్నారు. ఓవరాల్గా బంగ్లాదేశ్ ఇప్పుడు మన ఇండియాకు ఫ్రెండ్లీ కంట్రీ కాదు. ఈ బంగ్లాదేశ్ మనకు ఒక శత్రు దేశంగా మారింది. రీసెంట్గా ఈ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ చైనా నుంచి JF-17 థండర్ అనే ఫైటర్ జెట్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బంగ్లాదేశ్ ఆల్రెడీ మన దేశానికి చాలా అప్పు ఉంది. వీళ్ళు మన అదానీ కంపెనీ కూడా దాదాపు $650 మిలియన్ అప్పు ఉన్నారు. అప్పు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు. అలాంటిది ఈ మొహమ్మద్ యూనస్ ఇప్పుడు చైనా నుంచి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసి ఫైటర్ జెట్లను కొనాలని ఎందుకు చెప్తున్నాడు? అవి కొనేందుకు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. రీసెంట్గా బంగ్లాదేశ్లో తినడానికి తిండి లేకపోతే మన ఇండియా వీళ్లకు లక్షల టన్నుల బియ్యాన్ని పంపింది. ఈ దేశం దగ్గర నిజంగానే తినడానికి తిండి లేనప్పుడు ఇప్పుడు ఫైటర్ జెట్లు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బంగ్లాదేశ్ చేస్తున్న ఈ పనులను చూసి అమెరికా కూడా ఆశ్చర్యపోతుంది. బంగ్లాదేశ్ షేక్ హసీనా అండర్లో చాలా పీస్ఫుల్గా ఉండేది. కావాలనే ఈ అమెరికా ఈ షేక్ హసీనా తమ మాట వినలేదని ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేశారు. ఆమెను తొలగించి ఇదిగో ఈ పెంపుడు మనిషిని బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ని చేశారు. ఇప్పుడు ఇతనే అమెరికాకి తలనొప్పిగా మారాడు. ఎందుకంటే మనోడు బాగా చదువుకున్నవాడే, అమెరికా నుంచి మెడల్స్ తీసుకున్నవాడే, కానీ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ప్రజల మంచి చెడుల్ని ఎలా చూసుకోవాలో వీడికి తెలియదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చి మన ఇండియాతో రిలేషన్షిప్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడు. పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు అండ్ చైనా నుంచి ఫైటర్ జెట్లు కొనాలని చూస్తున్నాడు. కానీ సొంత దేశంలో ప్రజలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే అమెరికన్ గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎలక్షన్ జరిపించి ఆ దేశంలో డెమోక్రసీ తేవాలని చెప్తున్నారు. కానీ ఈ మొహమ్మద్ యూనస్ మాత్రం మా దేశంలో ఎలక్షన్స్ ఇప్పుడే జరగవు, బహుశా 2026లో జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే వీడు అప్పటిదాకా పవర్లో ఉంటూ ఆ దేశాన్ని సర్వనాశనం చేసేందుకు రెడీ అయిపోయాడు. అండ్ ప్రజెంట్ బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్న ప్రభుత్వ అఫీషియల్స్ కూడా మన ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రీసెంట్గానే ఈ మొహమ్మద్ యూనస్ అడ్వైజర్ ఇలాంటి ఒక మ్యాప్ని పబ్లిష్ చేసి మన దేశంలోని చాలా భాగాల్ని బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించాడు. దీనికి అగెన్స్ట్గా మన ఇండియా స్ట్రాంగ్ రీప్లై కూడా ఇచ్చింది. అండ్ ఆ దేశపు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ మేము పాకిస్తాన్తో కలిసి చాలా ఈజీగా ఇండియాను ఓడించగలము, ఇండియాను ఆక్యుపై చేస్తామని చెప్తున్నారు. ఈ విషయాలన్నింటినీ అక్కడి మీడియా ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉంటుంది. దాంతో ఈ విషయాలు బంగ్లాదేశ్ ప్రజలకు చేరి మెల్లగా ఆ దేశ ప్రజలు కూడా యాంటీ ఇండియాగా మారారు. అండ్ ఇప్పుడు ఆ దేశ రైతులు కూడా మన దేశంలోకి ఎంటర్ అయ్యి మన పంటల్ని దొంగతనం చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయి అని. అందుకే మన భారత ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బంగ్లాదేశ్ బార్డర్లో ఫెన్సింగ్ని కంప్లీట్ చేయాలి. విచిత్రమైన విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఎప్పుడైతే బంగ్లాదేశ్ బార్డర్లో ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తుందో వెంటనే ఆ దేశ ప్రభుత్వం దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుంది. ఈవెన్ ఆ దేశంలోని స్మగ్లర్లు కూడా ఫెన్సింగ్ వేయకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పైన దాడులు చేస్తుంటారు. ఎందుకంటే మన ఇండియన్ బార్డర్స్ ఓపెన్ ఉంటే వాళ్లకు ప్రయోజనం. చాలా ఈజీగా మన ఇండియాలోకి ఎంటర్ అయిపోవచ్చు, మన ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చేయవచ్చు. ప్రాబ్లం ఇక్కడ మనకు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ బార్డర్ ఫెన్సింగ్ని కంప్లీట్ చేయాల్సిందే. ఇక ఈ మాల్డాలో జరిగిన రైతు గొడవల విషయానికి వస్తే మన ఇండియన్ రైతులు బంగ్లాదేశ్ రైతుల మధ్య పెద్ద గొడవే జరిగింది. వెంటనే అక్కడికి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే బంగ్లాదేశ్కు చెందిన ఆఫీసర్స్ వచ్చి ఆ కంప్లీట్ గొడవను సర్దుమణిగేలా చేశారు. కానీ ఈ ఫెన్సింగ్ని వేయకపోతే మాత్రం ఫ్యూచర్లో ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ మన భారత ప్రభుత్వం అదే పనిలో ఉంది. ఇక్కడ మీ అందరికీ నా క్వశ్చన్ ఏమిటంటే బంగ్లాదేశ్లో తినడానికి తిండి లేకపోతే మన భారత్ వాళ్లకు ఫ్రీగా లక్షల టన్నుల బియ్యాన్ని పంపింది. అండ్ ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ సరిగా లేకపోతే మన దేశపు అదానీ కంపెనీ అలాగే మన దేశ PSU కంపెనీస్ కూడా బంగ్లాదేశ్కి తక్కువ రేటుకే ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశాయి. మనం వీళ్లకు ఎంత హెల్ప్ చేసినా వీళ్ళు మాత్రం మనకు కీడు చేయాలని చూస్తున్నారు. ఒకవైపు బార్డర్ ఫెన్సింగ్ వేయకుండా చూస్తున్నారు, మరోవైపు వీళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపి ఇండియాను ఆక్యుపై చేస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఆ దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి అయితే అత్యంత దారుణం. వాళ్ళపైన ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక దేశానికి మన ప్రభుత్వం ఎందుకు సహాయం చేస్తుంది? అలా చేయడం రైటా రాంగా?
మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.